చర్మకారుల కుటుంబాలు అధికంగా ఉండే జిల్లా ఉమ్మడి నిజామాబాద్. వీరికి ఉపాధి కల్పించేందుకు జిల్లాలో 2 దశాబ్దాల క్రితం లెదర్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలమైతే గడిచిపోయింది, కానీ పనులకు మాత్రం గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వాలు మారినా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. నిధుల కేటాయింపులో ఏళ్లుగా నిర్లక్ష్యం జరుగుతోంది. రకరకాల కారణాలతో తోళ్ల పరిశ్రమ నిర్మాణాంశం మరుగున పడుతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కూడా పనులకు శాపంగా మారుతోంది. పార్క్ అందుబాటులోకి వస్తే బతుకులు బాగుపడతాయని ఆశించిన చర్మ కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఏళ్లుగా రోడ్ల పక్కనే కులవృత్తిని చేసుకుంటూ కష్టాల కడలిలో కాలం వెళ్లదీస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని లెదర్ పార్క్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని చర్మకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అంటే గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా ఉండే జిల్లా అని పేరు. చేసేందుకు పనులు లేక ఉపాధి కోసం పురుషులు కుటుంబాలను వదిలి దూరదేశాలకు వెళితే మహిళలు బీడీలు చుడుతూ ఉంటారు. అదే సమయంలో ఈ జిల్లాలో చర్మకారుల సంఖ్య కూడా ఎక్కువ. రోడ్ల పక్కన ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వీరు చెప్పులు కుట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. అలాంటి వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో లెదర్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే 23 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పార్కు అందుబాటులోకి రాని దుస్థితి దాపురించింది. రాష్ట్రాలు పాలకులు మారినా లెదర్ పార్కు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎన్నికలొచ్చినప్పుడు కొంత పనిచేయడం, ఆ తర్వాత అర్ధాంతరంగా వదిలేయడం పరిపాటిగా మారుతోంది. పనుల్లో భాగంగా కట్టిన కొన్ని భవనాలు సైతం నిరుపయోగంగా మారాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏది ఉన్నదో దానికి నిలువెత్తు నిదర్శనం ఈ లిడ్ క్యాప్. అయితే అప్పుడు ఆమె 3 సార్లు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వాపసు పోయినాయి. అప్పటి ఎంపీ గారైనటువంటి శ్రీ కవితక్క గారిని కలిసి గవర్నమెంట్కి నివేదించడం వల్ల 20% గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ అయింది. నేను నల్లరాజనం గారు ఒక 3 సార్లు ఢిల్లీకి పోతే 80% మళ్ళీ దాన్ని వాపసు పోయిన తెప్పించుకోవడం జరిగింది. ఇంత తొందరలో దీన్ని స్టార్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష పూనుకుంటామని చెప్పి కూడా స్టార్టింగ్ ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నది కాబట్టి ఇడికెళ్ళి స్టార్ట్ చేస్తామని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కాడ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎన్ని జిల్లా అన్ని జిల్లాలలో నిరాహార దీక్ష చేస్తామని చెప్పి అనుకుంటున్నాం, తీర్మానం చేసినాం. అది కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఇంకొకటి, ఇప్పుడు వస్తున్న చెప్పులు తోలు చెప్పులు లేవు. ఈ చెప్పులు కూడా మాకు తయారు చేసి వస్తుంది. మిషన్లు తెప్పియండి. మిషన్ తెప్పిస్తే ఇలా కనీసం జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక 1000 కుటుంబాలను బాగుపడతాయి. ఇది ఏం చేయకుండా అప్పుడు చేసినాము, 92లో చేసినాము. అప్పుడు ఏం చేస్తుంటే మేము చేసిన తెప్పుల్ని మిలిటరీకి ఇస్తుండ్రి, పోలీసులకు ఇస్తుండ్రి షూగా, కండక్టర్ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి బ్యాగులు చెప్పించిస్తుండ్రి, మున్సిపాలిటీకి చెప్పులు ఇస్తుండ్రి. ఇట్లా మాకు ఇయ్యండి కదా. ఖాదీ వస్త్రాలకు మేము అందరూ అంబాసిడర్లు కదా, మినిస్టర్లు తిరుగుతున్నారు కదా, మాకు కూడా అంబాసిడర్ గారు అంటే మేము చేసే చెప్పులు సప్లై చేయండి మాకు జీవనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001, 2003 మధ్యకాలంలో చర్మకారుల ఉపాధికి పెద్దపీట వేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జిల్లాల్లో లెదర్ పార్కుల ఏర్పాటుకు స్థలాన్ని, నిధులను కేటాయించింది. తెలంగాణలో 18 లెదర్ పార్కులను ప్రతిపాదించగా అందులో ఆర్మూరు ఒకటి. దీనికి జిరాయిత్ నగర్, యానాంగుట్ట ప్రాంతంలో 28 ఎకరాలు కేటాయించారు. చర్మకారులకు శిక్షణ ఇవ్వడానికి ఒక షెడ్డు నిర్మించారు. కుట్టు మిషన్లు తెప్పించారు. కొంతమందిని ఎంపిక చేసి చెన్నైలోని ఫుడ్ పార్క్ శిక్షణా సంస్థల్లో, మరికొందరికి హైదరాబాద్లో చెప్పులు, బ్యాగులు తదితర చర్మ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా మిగతా నిర్మాణాలు పూర్తి కాలేదు. కట్టిన షెడ్డును కూడా వినియోగంలోకి తీసుకురాలేదు. ఈ స్థలం కూడా ఏమవుతుందంటే అన్యాక్రాంతమై మరి ఏదైతే భూబకాసురులు ఉన్నారో ఆ భూబకాసురులు అక్కడింత 100 గదాలు 200 గదాలని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు, కబ్జా పెట్టి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏదైతే ఈ 60, 70, 80 మంది మోచి సంఘం వాళ్ళు ఉన్నారు, వారికి జీవనోపాధిని కల్పించండి, లేదా ఇక్కడ లిడ్ క్యాప్ని ఏర్పాటు చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒక 10 కోట్లు ఇవ్వాలని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా అది ఊసెత్తినటువంటి పాపాన పోలేదు. ఇలా వర్గీకరణ అయింది. వర్గీకరణ అయిన తర్వాత రాజకీయంగా మాత్రము ఇలా మోచి సంఘము పూర్తిగా మోతి వాళ్ళు పూర్తిగా అణచివేయబడ్డారు.
విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. ఇలా ఆర్మూరు పట్టణ కేంద్రంలో దాదాపుగా ఈ రోడ్ల పొంటి చెప్పులు మొలలు కొట్టుకుంటూ చెప్పులు తెగిపోతే వారు ఆ పని చేసుకొని ఇలా జీవనోపాధిని ఎల్లదీస్తున్నారు. ఆర్మూర్ లెదర్ పార్క్ నిర్మాణానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు, కేంద్రం మరో 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. అదే సంవత్సరం లిడ్క్యాప్ ఎండీతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ సంచాలకులు, ఇతర అధికారులు వచ్చి పరిశీలించారు. మరిన్ని నిధులు కేటాయిస్తామని, పార్కు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నిధులతో లెదర్ పార్కు భూమి అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహారీ గోడ, మరో భవనం నిర్మించారు. ఆ భవనం నిర్మాణంలోనూ నాణ్యత లోపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇంకా కార్మికుల నివాస గృహాలు, పాఠశాల, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. గోదాములు, మరిన్ని షెడ్లు, అధునాతన యంత్రాలు సమకూర్చాలి. లెదర్ పార్కు ప్రారంభమైతే తమకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక చర్మకారులు చెబుతున్నారు. దీన్ని కేంద్రం 80%, రాష్ట్రం 20% వాటాతో నిర్మించాలి. అయితే ప్రస్తుతం పెండింగ్ పనులు, వాటి నిధులకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపడం లేదు. దీంతో పాటు టీజీఐఐసి, లిడ్క్యాప్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. పార్కు నిర్మాణాల పురోగతిపై ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వెంటనే లెదర్ పార్కును ప్రారంభం చేస్తే 100 మందికి పని దొరుకుతుంది. అదేవిధంగా వీళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇతరులకు కూడా తక్కువ ధరలో దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ లెదర్ పార్కును ప్రారంభించే విధంగా నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 3 దశాబ్దాల కింద లెదర్ పార్కు ఇక్కడ ప్రారంభం చేస్తామని చెప్పి శంకుస్థాపన చేశారు. దీనికి కేంద్రమే ప్రధాన నిధుల్ని కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 20% భరించాల్సింది భూమి కేటాయించింది. పనులు మాత్రం ప్రారంభించాల్సింది, నిధులు కేటాయించాల్సింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అయ్యా, ఏ రోడ్డు మీద వెళ్ళినా, ఏ పట్టణంలో చూసినా మన మోచిల స్థితి ఇలా 70-80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎండలో వానలో చెట్ల కింద కూర్చుండి ఆ చెప్పులు పాలిషు, చెప్పులు రిపేరు చేసుకుని బతుకుతున్న కళ్ళకు కనబడతలేదా? గత 2 దశాబ్దాల్లో పలు ప్రభుత్వాలు మారినా ఆర్మూర్ లెదర్ పార్క్ మాత్రం మోక్షం కలగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనికి శంకుస్థాపన జరగగా ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి. రాష్ట్రం కూడా విడిపోయింది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా దీనిపై దృష్టి సారించాలని స్థానిక చర్మకారులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి ఆగిపోయిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విషయం ఏంటంటే లెదర్ పార్కు గత 3 దశాబ్దాల కిందట దానికి ఏదో చేస్తామని చెప్పేసి ప్రభుత్వము అడావుడి చేసేసి దానికి యువతకు శిక్షణ కూడా ఇచ్చింది. ఆ శిక్షణ ఇచ్చి దానికి ఒక బిల్డింగు, దానికి ఒక ప్లస్ అంటే ప్లస్ కూడా చాలా మొత్తంలోనే కేటాయించింది. అక్కడ కొంతమందికి ఉపాధినిచ్చి కొత్త అంటే చెప్పులు కుట్టడం కానీ లెదర్కు సంబంధించిన అన్ని ఐటమ్స్ను కుట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామంటే మేము ఎంతో సంతోషపడ్డాం. నేను కూడా ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తే నేను కూడా పోయినవాన్నే. విషయం ఏంటంటే ఒక రకంగా ప్రభుత్వము నిధులు కేటాయిస్తుంది, స్వయం ఉపాధి కింద యువతను మేము ప్రోత్సహిస్తామని చెప్తుంది. తీరా గ్రౌండ్ లెవెల్ వచ్చేసరికి ఒక తాట కేటాయించిన దాన్నే అమలు చేయకపోవడం, కొత్త వీటికి ఆశలు చూపడం, అంటే యువతను పక్కదారి పట్టించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ దానికి నిధులు కేటాయించి బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ కూడా నాణ్యత లేకపోవడం, మూలన వాడడం, అక్కడ దాని ఉపయోగంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు లేకపోవడం. ఈరోజు మేము వనభోజనాలకు పోతున్నాం. మేకలు, గొర్రెలను తీసుకుంటే వాళ్ళు ఆ దాని తోలుతోటే కదా ఈ లెదర్ ఐటమ్స్ తయారయ్యేటి. దాన్ని ఎవరు కానక పడేస్తుర్రు. అదే లెదర్ ఫ్యాక్టరీ అయితే దానికి ముడిసరుకు ఉన్నది కాబట్టి దాన్ని ఆ తోలు జంతువుల చర్మంతో తయారవుతుంది కాబట్టి దాన్ని కూడా ముడిసరుకును కొని ప్రజలకు అవసరాల నిమిత్తంలో దాన్ని వాడుకునే విధంగా చేస్తే బాగుంటుంది. ఏళ్లుగా లెదర్ పార్కు అందుబాటులో రాకపోవడం మోచీలు అవస్థలు పడుతున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే కులవృత్తి చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి. దుకాణాల అద్దెలు భరించే స్తోమత లేక రోడ్ల పక్కనే గొడుగు కింద తమ పనులు చేసుకుంటున్నారు. పక్కన ఉన్న దుకాణదారులకు కోపం వచ్చినా, మున్సిపల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసినా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉందని
మోచీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడినా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా స్వయం ఉపాధి కోసం ఎలాంటి రుణాలు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడనే ఫుట్పాత్ మీద కూకుండి చెప్పుల పని చేసుకుంటున్నాం. గత 15 సంవత్సరాల కింద నుంచి అక్కడ లిడ్ క్యాప్ చర్మ సంస్థ ఓపెన్ అవుతుందని చెప్పేసి అనుకున్న మేము కొంచెం ఆశ అనేది ఉండేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలాగే ఉన్నది. మా బతుకులు ఇట్లానే రోడ్డు మీద ఉన్నాయి. ఎండ వాననక ఇలాగే పని చేసుకొని బతుకుతున్నాము. మూలం సుమారు ఇలాగే రోడ్డు మీద పని చేసుకునేటోళ్ళు మినిమం 15 నుంచి 20 మంది ఉన్నారు. 15 నుంచి 20 మంది ఉన్నారు. ఆ 15 నుంచి 20 మందిలో దగ్గర 10కి పైగా అంత యువకులు మాత్రమే. 2 దశాబ్దాలు అంటే తక్కువ సమయం కాదు. కానీ ఆర్మూర్ లెదర్ పార్క్ నిర్మాణం మాత్రం అంత సుదీర్ఘ సమయం గడిచినా పూర్తికాని పరిస్థితి. అది నిర్ణీత సమయంలోనే అందుబాటులోకొచ్చుంటే చర్మకారులతో పాటు ఇతరులకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేవి. పలు అనుబంధ పరిశ్రమలు వచ్చేందుకు అనువుగా ఉండేది. ఈ ప్రాంతం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడేది. గల్ఫ్ దేశాలకు వలసలు కూడా తగ్గేవి. అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున లెదర్ పార్క్ నిర్మాణాన్ని ఇప్పటికైనా ప్రారంభించాలని ఆర్మూరు వాసులు కోరుతున్నారు. పనులు ప్రారంభించకుంటే లెదర్ పార్క్ సాధన కోసం నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నారు.